V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల ఆరోగ్యం కోసం పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. కొనియాడిన ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. తెలంగాణ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్జనాయక్ వెల్లడి. మహిళా కార్మికులకు రక్షణ కల్పనలో సింగరేణి యాజమాన్యం విఫలం. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ ఆగ్రహం. $5,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగ్ అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆరోగ్యం కోసం పెద్దపీట వేస్తున్నారని నిర్మల్ జిల్లా ముదోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. బైంసా మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో సుమారు 52 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన అంబులెన్స్లు 2 అమ్మఒడి వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ సారథ్యంలో ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మొత్తం పూర్తిగా మారిపోయాయని కొనియాడారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే జనం భయపడేవారని, కానీ నేడు సర్కార్ దవాఖానాలకు పోటెత్తుతున్నారని అన్నారు. ముదోల్ నియోజకవర్గానికి అంబులెన్స్లు 2 అమ్మఒడి వాహనాలను ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బైంసా బీఆర్ఎస్ నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మన్లు మురళీగౌడ్, పిప్పర కృష్ణ, పట్టణ అధ్యక్షుడు ఎండి ఫారూక్ అహ్మద్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము తదితరులు పాల్గొన్నారు. మూడు కొత్త వెహికల్స్, ఒకటి 108, 2 102, సుమారు 52 లక్షల ఖరీదుతో ఈ రోజున ప్రారంభించబడింది. మరి దీంట్లో ప్రత్యేకమైన ఎక్విప్మెంట్స్ అంటే పడుకోవడానికి బెడ్, దాంట్లో ఆక్సిజన్, ఏదైతే ఎమర్జెన్సీకి డాక్టర్స్ ఎమర్జెన్సీ ఒక పేషెంట్ భారీ అపాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఎమర్జెన్సీకి వాడే అన్ని పరికరాలు కూడా దీంట్లో పెంచబడ్డాయి. ఇక్కడ నుంచి నిజామాబాద్ వరకు తీసుకోవచ్చు. ఇటువంటి ఫెసిలిటీస్ రావడం చాలా అదృష్టం. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇవన్నీ ఆలోచించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడానికి, అన్ని పరికరాలతో షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ కూడా చేయడం ఈరోజునే 3 ప్రారంభించారు. మరి దీంతో పాటు రాబోయే కొద్ది రోజుల్లో ముదోల్ నియోజకవర్గంలో డయాలసిస్ పేషెంట్స్ కూడా చాలా ఉన్నారు. వారు ప్రతిసారి వారం ఒకసారి, 10 రోజులకోసారి నిర్మల్ పోవటం, నిజామాబాద్ పోవటం, హైదరాబాద్ పోవటం చాలా ఇబ్బంది పడుతుంది. వారికి అనుకూలంగా వైద్యశాలనే ట్రీట్మెంట్ చేయడానికి, డయాలసిస్ ట్రీట్మెంట్ చేయడానికి 5 బెడ్లు మంజూరైంది. మొన్ననే దాన్ని ఫిట్ చేసే, అమలుపరిచే అధికారులు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. వారు కూడా అక్కడ రూమ్ అని చూసిపోయారు. ఇక 40 రోజుల్లో పరికరాలు వచ్చి 10 రోజుల్లో కొన్ని ఆ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభం చేయాలి. దీనివల్ల డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. నిర్మల్ నిజామాబాద్ పోయే పరిస్థితి రాకపోవచ్చు అని నేను మరి ఇంకా హాస్పిటల్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మరి ఈరోజు ఇంకా బైంసా शहर में 3 नए एम्बुलेंस, एक 108, 2 రైతు బంధు, రైతు రుణమాఫీ, కళ్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్జనాయక్ కొనియాడారు. డోర్నకల్ మండలం రాయిగూడెం, ములకలపల్లి, మల్లెకుంట తాండా, ధన్య తాండా, జోగ్య తాండా, చందావత్ తాండా, బొడ్రాయి తాండాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నో పార్టీలు, ప్రభుత్వాలు చేయని పనులను చేసి చూపెడుతున్నారని సీఎం కేసీఆర్ పలుమార్లు అన్నారని, వాటిని ఇప్పుడు నిలబెట్టుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నున్నా రమణ, మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, ఎంపీపీ బాలునాయక్, జడ్పీటీసీ కమలా రామనాథం,
మున్సిపల్ చైర్మన్ వాంకుడోతి వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, మాజీ జడ్పీటీసీ సత్తిరెడ్డి, సొసైటీ చైర్మన్ భిక్షం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోపలికి రావాలి ప్రతి ఒక్కరు. మరి మనం చూస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజంగానే మనం అభివృద్ధిలోనే నెంబర్ 1 గా అనిపిస్తూ డోర్నకల్ నియోజకవర్గంలో ప్రజలకు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే మనకు 4 సంవత్సరాల 6 నెలల క్రితం మనకి ఏవైతే వాగ్దానం చేసి నీటి కొరత విషయంలో ప్రతిదీ సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు అంటే డాంబర్ రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, అన్నీ కలిపితే 200 కోట్లు తెచ్చిన ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి 200 కోట్లు కావాలంటే జీవోలు ఇస్తా, గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తా, ఎవరైనా కూడా చూసుకోవచ్చు. అన్ని డబ్బులు తెచ్చి ఎక్కడ లింక్ రోడ్ అవసరం అంటే అలా లింక్ రోడ్, ఎక్కడ బ్రిడ్జి అవుతుంటే 3 బ్రిడ్జిలు. ఇప్పుడు మన నేను కొత్తగా పెదముప్పారం పాలేరు వాగు మీద ఒక బ్రిడ్జి, ఉల్లేపల్లి ఆకేరు మీద ఒక బ్రిడ్జి, మోదుగండ తండగర ఒక బ్రిడ్జి, ఆకేరు మీద ఒక 3 బ్రిడ్జిలు, 50 లింక్ రోడ్లు, 18 కోట్ల రూపాయలు నా సీడీఎఫ్ జరుపుకుంటే 18 కోట్ల రూపాయల సీసీ రోడ్డు. ఈ ఒక నెల 15 రోజుల్నే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నంటే ముఖ్యమంత్రి గారు నేను పోయి అడిగితే నిజంగా చెప్తున్నా, కాదనకుండా ఏమడిగినా సార్ మరిపడ మహబాద్కు ఖమ్మంకు అంతే దూరంలో ఉంది, 30-35 కిలోమీటర్లు. హాస్పిటల్ ఫెసిలిటీ అంటే అక్కడ నుంచి ఖమ్మమైనా పోవాలి, మహబాద్ పోవాలి, కొరివి లాంటి వాళ్ళకి కొద్ది దగ్గర ఉంటుంది కానీ అని చెప్పి 100 పడకల ఆసుపత్రి మరిపడ కావాలంటే వెంటనే వారం రోజుల్లో ఆర్డర్ ఇచ్చిండు. 36 కోట్ల బిల్డింగ్కే 36 కోట్లు, అది కూడా తొందర. ఇంకో సరిగ్గా నెల లోపల, ఈ నెల ఆఖరే అనుకుంటున్నా, నెల లోపల మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఫైనాన్స్ మంత్రి హరీష్ రావు గారిని తీసుకొచ్చి సింగరేణి పని స్థలాల్లో పనిచేసే మహిళా కార్మికులకు రక్షణ కరువైందని, మౌలిక వసతులు కల్పించకుండా విధులు కేటాయిస్తున్నారని పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం రీజియన్ ఓసీపీ 5 పని స్థలాలను ఆయన సందర్శించారు. కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందిన మహిళా కార్మికులపై యాజమాన్యం అధిక పనిభారం మోపుతుందన్నారు. మహిళా కార్మికులకు ఎలాంటి రక్షణ చర్యలు కల్పించకుండా అధికారులు పని ఒత్తిడికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సర్ఫేస్ పని స్థలాల్లో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో యాజమాన్యం విఫలమైందని ధ్వజమెత్తారు. సింగరేణిలో పురుషులకు దీటుగా మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ ఆర్భటాలు చేసుకునే అధికారులు సౌకర్యాల విషయంలో స్పందించకపోవడం విచారకరమని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై లైంగిక దాడులు జరుగుతున్నా అధికారులు, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వ ఉద్యోగాల పేరుతో టీబీజీకేఎస్ నాయకులు మెడికల్ అన్ఫిట్ చేస్తామంటూ ఒక్కొక్కరి వద్ద ₹1,00,000 వసూలు చేస్తూ సింగరేణిలో కోట్ల రూపాయల దందాకు తెరలేపారని ఆరోపించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం మహిళా కార్మికుల విధి నిర్వహణలో రక్షణ, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని మళ్ళీ కార్యక్రమాలు ఊర్లు రాత్రి 12 లాస్ట్ 4 years ఊపు ఉన్నది. మరి ఎందుకంటే హార్డ్ వర్క్ అంటే సలహా చేయాలి, ఇంకేం చేయాలి అన్న. వేజ్ బోర్డు ఒక అవకాశం అవకాశం
ఈరోజు స్వయంగా నేను చూసినాను. గాలి మాటలు కాదు, రాజకీయం చేయడానికి కాదు, స్వయంగా వాళ్ళతో కలిసి పనిచేసిన డిపెండెన్స్ ఉద్యోగాల్లో మహిళలు సింగరేణి కార్మికులుగా వచ్చేటువంటి అవకాశం కల్పించేది గొప్ప అంశం. దాంట్లో చూడాలి, కనబడుతుందా చూస్తాను. చూడండి ఏ రకంగా తట్టబోస్తా ఉన్నారు. వారితో పాటు కొద్దిసేపు పనిచేసేటి ఆ అనుభవం నేనే స్వయంగా చూద్దామని చూసిన. నేను కూడా పనిచేసినప్పుడు MBAలు, MAలు, డిప్లొమాలు, డిగ్రీలు, ఇంజనీరింగ్లు రకరకాలుగా చదువుకొని తట్ట మోస్తున్నారండి. చెమ్మస్తో బొగ్గు తీస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న సింగరేణి ఒక మహాసముద్రం. అనేక బావులలో రకరకాల ఆఫీసులు ఉంటాయి. ఆ సెక్షన్స్లో వీళ్ళందరినీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, పెట్టవచ్చు. క్లారికల్ సెక్షన్ కావచ్చు, ఎక్స్ప్లోజ్ సెక్షన్ కావచ్చు, బయట ఉన్నటువంటి సెక్యూరిటీ సెక్షన్లో కావచ్చు, GM ఆఫీస్ కావచ్చు, RGTలో GM ఆఫీస్ కావచ్చు. ప్రతి బావికి ఒక సెక్షన్లో ఒక్కొక్క ఆఫీస్ ఉంది. అదే బావిలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నది. హాస్పిటల్స్ ఉన్నాయి, వార్డులు ఉన్నాయి. మొన్నటి వరకు ఒక వర్క్షాప్లో 70 మంది ఉంటే అక్కడ కొంతమందితో ఇబ్బంది పడుతున్నారు. మూవ్మెంట్ డామినేషన్ అవుతుంది అనుకున్నట్టు కొంతమంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న వివిధ కళాశాలల విద్యార్థులకు సంబంధించిన 5,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగ అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బాయంసాలో VJS ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మనబడి మన ఊరు పేరు చెప్పి ఎన్ని పాఠశాలలు అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా VJS ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలు అని చెప్పేసి తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి విభాగం మధ్యలో ముఖ్యంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల 5,000 కోట్ల రూపాయలను విడుదల అని చెప్పేసి ఈ రోజు ఇంటర్ కాలేజీలలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి టీచర్ పాఠశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి తీవ్రంగా కొట్లాడుతుంది. పరిష్కారం చేయకుంటే కేసీఆర్ ప్రభుత్వానికి విద్యార్థుల బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థుల భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించినాము. అదేవిధంగా కేసీఆర్ గారు వెంటనే ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ 5,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా లేని పక్షంలో విద్యారంగ సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. జనగామ జిల్లాలోని 5 మండలాలకు సంబంధించిన BC కుల వృత్తులు చేతి వృత్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 10 లక్షల రూపాయల చెక్కులను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అందజేశారు.
స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో స్టేషన్ గన్పూర్, రఘునాథ్పల్లి, జాఫర్గఢ్, చిల్పూర్, లింగాల గన్పూర్ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సహాయపు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీతో కలిసి మీ ఇంట్లో కూర్చొని తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అక్కడికి నేను వస్తానని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడితో అయిపోలే, ఇంతకుముందు మాట్లాడినట్టు మీకు ఈ వృత్తిలో లేదా ఈ కులంలో ఉన్నందుకు, ఇది కులాన్ని బట్టి ఇవ్వట్లేదు, ఇది కులంలో పుట్టి వృత్తి పనులు చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నా మీద చాలా రకాలుగా ఒత్తిడి ఉన్నది. మేము ఇంతకుముందు మా రాజు చెప్పినట్టు రజకులం సార్ గొప్పగా చెప్పిండు, రజకులకు 250 యూనిట్ల కరెంటు ఫ్రీ. అది ఇస్త్రీ పెట్టె కావచ్చు, ధోబీ గట్స్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, వాళ్ళకు 250 యూనిట్ల ఫ్రీ. అదేవిధంగా న్యాయ బ్రాహ్మణులు, మంగళలు వాళ్ళు కులవృత్తి చేస్తూ ఉన్నారు. ఊళ్ళల్లో అందరికి సేవ చేసేవాళ్ళు. రజకులైతే కులవృత్తి చేయడంతో పాటు మాదిగోళ్ళు ఎట్లయితే కుల వివక్షకు గురయ్యారు, మాదిగోళ్ళు ఎట్లయితే రోత పనులు, లేకి పనులు, మురికి పనులు చేస్తారో మేము కూడా ఈరోజు చాకలి వాళ్ళం కూడా అలాంటి పనులు చేస్తున్నాం. మమ్మల్ని ఎస్సీలలో కలపాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు రజక సోదరులు. ముఖ్యమంత్రి గారి దగ్గర నేను ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి దగ్గర ఈ ప్రస్తావన రజకుల కోసము వారికి తీసుకురావడం జరిగింది. వారు సానుకూలంగా ఉన్నారు. సో సమయం వచ్చినప్పుడు వారు నిర్ణయం తీసుకుంటారు. కానీ నా బాధ్యతగా వారికి గుర్తు చేయడం జరిగిందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఆ రకంగా రజకులందరూ కూడా నేను ఏది ఎస్సీల కంటే పెద్దగా లేదు సార్, మేము కూడా ఎస్సీ జాబితాలో మమ్మల్ని చేరాలని చెప్పినప్పుడు వారి గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. న్యాయ బ్రాహ్మణులు ఇలా తెలుసు, ఊర్లో సెలూన్ పెట్టుకుంటే, ఏసీ సెలూన్ పెట్టుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మరి ఇవాళ రేపు ఆధునీకరణ చెందుతున్న గ్రామాలలో ఇట్లాంటి హన్మకొండ, గన్పూర్ లాంటి దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు సెలూన్, అక్కడే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి లింగాల గణపురంలో ఉన్నది ఏసీ సెలూన్ నడవట్లేదు, జనగాంలో ఏసీ సెలూన్ పెట్టినా కూడా వర్తిస్తుంది మీకు. తర్వాత హన్మకొండలో పెట్టినా కూడా మీకు వర్తిస్తుంది. ఎక్కడ పెట్టుకున్నా కూడా మీరు కుల వృత్తి చేసుకుంటుండే ఉంటే 250 యూనిట్ల కరెంటు న్యాయ బ్రాహ్మణులు కూడా వాడుకునే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఈ రోజు అందరికీ ఉండేది, ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో 5 గుంటలో, 10 గుంటలో, 15 గుంటలో, 20 గుంటలో తాత ముత్తాతల నుంచి వచ్చిందో కష్టపడి మనం సంపాదించుకుంటే కూడా మనకు అందరి రైతులతో పాటు మనకు రైతు బీమా వస్తుంది. అంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు ఇళ్ళ ఎవరైతే గుంట భూమి ఉన్నదో కాంచండి, ఎకరం ఉన్నదో 5 ఎకరాలు ఉన్నదో కూడా వాళ్ళందరూ కూడా రైతు బీమా వర్తిస్తుంది, రైతు బంధు వర్తిస్తుంది, 24 గంటల కరెంటు వాళ్ళకు వర్తిస్తుంది. మన బిడ్డ కనుక పెళ్లి చేస్తే, నా బిడ్డకు పెళ్లి చేసినయ్యా అని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆఖరి సంతకం నేను పెడితే 1,116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అక్కడ హామీ ఇచ్చిండు, అమలు పరుస్తున్నాడు. ఇక్కడ నేను సంతకం పెడుతున్నా. నెలకొక్కసారి ఒక్కొక్క మండలంలో మనము వందలాది మంది బిడ్డలకు, పెళ్లిళ్ళు చేసిన బిడ్డలకు ఎట్లా బాగుపడాలి, ఎట్లా చదువుకోవాలి. ఇవో నేను పెళ్ళైన తర్వాత నేను కష్టపడి చదివినా, నా భార్య కూడా పెళ్ళైన తర్వాత కష్టపడి చదివినా, నేను కష్టపడి పిల్లల డాక్టర్ అయిన, పెళ్ళైన తర్వాత చదువుకునే నా భార్య కష్టపడి చదివి గెజిటెడ్ ఆఫీసర్ అయింది. ఆమె నౌకరీ 1,78,000. పద్మశాలి సామాజిక వర్గం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ అనుచరుడు రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో బేషరతుగా క్షమాపణ చెప్పించాలని పద్మశాలి నేతలు మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగి, కుల సామాజిక పరంగా అత్యధిక ఓట్లు కలిగిన పద్మశాలీలు ఎప్పుడూ ఒకరినే విమర్శించకుండా అందరినీ కలుపుకొని జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే మంత్రి కేటీఆర్ ముఖ్య అనుచరుడు, ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పద్మశాలీల ఓట్లతోనే తాము గెలిచామా అంటూ తమ కుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలను వారు తప్పుపట్టారు. మంత్రి తక్షణం జోక్యం చేసుకుని పద్మశాలీలకు, బీసీలకు క్షమాపణ చెప్పించవలసిన బాధ్యత ఉందని అన్నారు. అలా కాకుంటే రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి పగలే చుక్కలు చూపించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మీడియా సమావేశంలో పద్మశాలి సంఘం నేతలు నాగుల శ్రీనివాస్, సిరస్వాల్ కైలాష్, ఎనగంటి నరేష్, గుడ్ల విష్ణు, చొప్పదండి శ్రీనివాస్, దూడం శివప్రసాద్, గాజుల సదానందం, మోరా శ్రీనివాస్, ద్యావపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నియోజకవర్గంలో అత్యధిక జనాభా బీసీలలో ఉంది. ఈ బీసీలలో ముఖ్యంగా పద్మశాలి, ఇప్పుడు కొత్త ఓటర్లను చేర్చుకుంటే 1,00,000 ఓటర్లు పద్మశాలీలు ఉన్నారు. ఈ పద్మశాలీల ఓటర్లతో గెలిచి కేటీఆర్ ఆయన అనుచరుడు, ముఖ్య అనుచరుడు
రామారావు ఆయనతో ఏమనిపించారంటే నీ శాలోళ్ళ ఓట్లతో మేము గెలిచినమా అనే మాట అనిపించింది. ఇది ఆయన అనడానికి కేటీఆర్ అండదండలే ఆయన చూసుకొనే ఇవన్నీ ఆయన అనుచరుడు అంటుండు. ఇది కేటీఆర్ ఆయన అనలేక ఆయన అనుచరుతో అనిపించిందని పద్మశాలి సామాజిక వర్గము చర్చ నడుస్తుంది. ఇదే కారణంగా ఆయన బేషరతుగా కేటీఆర్ ఆయన అనుచరుతో క్షమాపణ చెప్పిస్తాడా లేకపోతే ఆయన చెప్తాడా? ఒక రోజు లోపల పద్మశాలి సామాజిక వర్గానికి ఆయన క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదు. మేము నిరసన కార్యక్రమాలు చేపడతాం. అయ్యా కేటీఆర్ గారు, మీరు ఏమనుకుంటున్నారు? అసలు సిరిసిల్ల పద్మశాలి అంటే ఓ పైసలు ఇస్తే ఓట్లు ఎత్తారనుకుంటున్నా? మందు అయ్యా ఓ పైసలు ఇయ్యా అని మాట మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు పైసలకు మందుకే ఓట్లు వేసిర్రా? మా ఓట్లు లేదే నువ్వు గెలిచినవా? మా సామాజిక వర్గం లేకపోతే నువ్వు ఎక్కడా? నీ అడ్రస్ ఎక్కడా? నీ అడ్రస్ గల్లంతు చేయడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరు కలిసి వచ్చే ఎలక్షన్ లో నీకు పట్ట పగలే చుక్కలు చూపించడానికి రెడీ అవుతుండ్రు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ అనుచరులు ఏమనుకుంటున్నారు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అగ్ర కులాలం మేము, వీళ్ళు ఏదైనా పడి చేస్తారు అని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఇక్కడ ఊరుకునడానికి ఎవరు సిద్ధంగా లేరని తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఇలాంటి విషయాలు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి. కేటీఆర్, మీరు చెప్తారా మాకు క్షమాపణ? నీ మనసుతో చెప్పిస్తారా? రేపటిలోగా క్షమాపణ బేషరతుగా చెప్పాలి, లేకపోతే నిన్ను ఏదైతే సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు, పద్మశాలీలు ఓటేస్తే మేము గెలవలేదు అని చెప్పేసి మాట్లాడిన వాక్యాలు ఏదైతే ఉన్నాయో దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు చాలా అసహనంగా ఉన్నారు. కాబట్టి ఈ కేటీ రామారావు గారి సొంత నియోజకవర్గంలో కేటీ రామారావు గారు చెప్పకుండా తన అనుచరులైన చిక్కాల రామారావు గారి గురించి ఆయన పద్మశాలి ఓట్లతోటి మేము గెలవలేదు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా బీసీ జనాభా, ఈ బీసీ ఓటర్లతోటి ఈ బీసీ ఓటర్లలో అత్యధిక ఓట్ల సంఖ్య కలిగినటువంటి ఏకైక వర్గము పద్మశాలి వర్గము. ఆ పద్మశాలీలు గనక ఓటేయకపోతే కేటీ రామారావు గారు కావచ్చు, లేకుంటే మొన్నటికి సెస్ ఎలక్షన్లలో చిక్కాల రామారావు గారు కావచ్చు, గెలిచి వాళ్ళు గద్దెనెక్కేవారా? ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఈ పద్మశాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మైనారిటీ వర్గం కూడా ఏకమై మిమ్మల్ని గద్దె భద్రాచలంలోని గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. గత నెలలో వచ్చిన గోదావరి వరద వల్ల స్నానఘట్టాల ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగింది. ప్రస్తుతం గోదావరి వరద తగ్గడంతో బాగా పెరిగిన వరద వల్ల వరద నీరు తగ్గి 2 అడుగుల మేర బురద పేర్కొంది. భారీగా పేరుకుపోయిన బురదను తొలగించడం చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ స్నానఘట్టాల ప్రాంతం వద్దకు నదీ స్నానానికి వచ్చేవారు పేరుకుపోయిన బురద వల్ల స్నానాలు ఆచరించడానికి ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణం జోక్యం చేసుకుని స్నానఘట్టాల వద్ద పేరుకుపోయిన బురదను తొలగించాలని కోరుతున్నారు.
అభ్యర్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్ చేశారు. ఈ నెల 29, 30 తేదీలలో టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ వరకు గురుకుల బోర్డు పరీక్షలు, జూనియర్ లెక్చరర్ల పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్ష ప్రిపరేషన్కు విద్యార్థులకు సమయం సరిపోవడం లేదన్నారు. పరీక్ష సిలబస్ మారడంతో విద్యార్థులు కన్ఫ్యూజన్కు లోనవుతున్నారని అన్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల కోరిక మేరకు 3 నెలల పరీక్షలు వాయిదా వేసి న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులపై, విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, లాఠీచార్జ్, అరెస్టులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్, అరవింద్, మధు, సతీష్, యాకన్న, అభిలాష్, నరసింహ, శ్రీను, వేణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ నెల 29, 30 తేదీలలో గ్రూప్ 2 పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహిస్తూ ఉన్నది. దీని ద్వారా టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ద్వారా విద్యార్థులు ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ నెల 23 వరకు కూడా గ్రూప్ల పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది బోర్డు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు భర్తీ కూడా జరుగుతూ ఉన్నది. ఆ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నెల 29, 30 తేదీన గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే నిర్వహిస్తున్నారో దాన్ని 2-3 నెలలు వాయిదా చేసి 2-3 నెలల అనంతరం గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎవరైతే శాంతియుతంగా రాస్తారోకో చేస్తున్నారో వారి మీద అక్రమ కేసులు బనాయించడం జరుగుతూ ఉన్నది. వారికి తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మావోయిస్టులకు నగదు చేరవేసేందుకు వెళ్తున్న 4 కొరియర్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మావోయిస్టు కొరియర్లను జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఛత్తీస్గఢ్కు చెందిన 2, ఆంధ్రాలోని అల్లూరి జిల్లాకు చెందిన 1, భద్రాచలానికి చెందిన ఇంకొకరు మొత్తం 4 వ్యక్తులు కార్లో 20 లక్షల రూపాయల నగదును మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకువెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందించవద్దని అన్నారు. మావోయిస్టులకు సరుకులు, మందుగుండు సామాగ్రి, నగదు సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ డిండి మండల కేంద్రంలో హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన 3 రైస్ మిల్లుల మధ్యలో ఇటుకబట్టి శ్మశాన వాటిక పక్కన రేకుల షెడ్డులు నడుపుతున్న ప్రైవేట్ స్కూల్ను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ విద్యార్థుల క్షేమం పట్టించుకోకుండా నడుపుతున్న పాఠశాలను వెంటనే తొలగించి విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం రాకుండా రక్షించాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు, మండల అధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. మండల సమావేశంలో ఈ అంశాన్ని స్థానిక ఎంపీటీసీ వన్ సభ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పినా ఎలాంటి పట్టింపు లేదని మండిపడుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదల ఆరోగ్యం కోసం పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కొనియాడిన ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. తెలంగాణ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్జనాయక్ వెల్లడి. మహిళా కార్మికులకు రక్షణ కల్పనలో సింగరేణి యాజమాన్యం విఫలం, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ ఆగ్రహం. $5,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగ్ అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం.